తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగా సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 79 సీట్లను గెలుచుకునే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా పార్టీ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఆయన పార్టీలో క్రమశిక్షణపై దృష్టి పెట్టారు. ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడవద్దన్న ఠాగూర్ పార్టీ వేదికల మీద మాత్రమే వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పార్టీ తరువాతే ఎవరైనా అనే సంకేతాలను పంపారు. రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దుబ్బాకలో ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అక్కడి ముఖ్య నేతలతో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ సమావేశమయ్యారు. దుబ్బాకలో కాంగ్రెస్ విజయానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కమిటీలను వేసి వారికి బాధ్యతలు అప్పచెప్పారు. మాణికం ఠాగూర్ ఆదేశాలతో టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. దీనితో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి గుణపాఠం చెప్పేందుకు కాంగ్రెస్ నేతలందరూ ఐకమత్యంగా పనిచేస్తున్నారు. అంతేకాదు ద్వితీయ శ్రేణి నేతలతో కూడా ఠాగూర్ సంప్రదిస్తున్నారు. పార్టీ బలోపేతంపై కింది స్థాయి నుంచే చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మాణికం ఠాగూర్ పనిచేస్తున్న తీరును గమనిస్తున్న పలువురు నేతలు ఆయన వైఖరి గత నేతలకు భిన్నంగా ఉందని చర్చించుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలపై సీరియస్ గా దృష్టి పెట్టారని అంటున్నారు. ఎవరైనా పార్టీ కంటే గొప్ప కాదు అనే సంకేతాలను ఇవ్వడంతో పాటు సీనియర్ జూనియర్ అనే తేడాలు చూపించవద్దనే విషయాన్ని ఆయన పరోక్షంగా చెప్పారని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా ఉండబోతోంది. ఠాగూర్ ఎంట్రీతో తెలంగాణ కాంగ్రెస్ లో కేడర్ కు భరోసా లభించినట్లయింది. అదేవిధంగా ప్రజల్లో కూడా మంచి ఇమేజ్ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమనే వాదనలు సైతం బలంగా వినిపిస్తూ ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.